జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్తబంధులందరికీ నమస్కారం అండి. మనము శ్రీ గురుదత్త ప్రభుల కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారమైన శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క చరితామృతము గురువారం పారాయణం చేసుకొని ఆ తర్వాత ఆ తండ్రి గురించి మనకు అర్థమైన విషయం, శ్రీ గురుదత్త ప్రభు ఇచ్చిన విషయాలు, మనకు తెలిపిన విషయాలు తెలుపుకొని ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండి. అందులో భాగంగా ఈరోజు పారాయణం అండి. జై గురుదేవ దత్త శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృత పారాయణము. ఈరోజు అధ్యాయము మనం చూద్దామండి. ఈరోజు 18వ అధ్యాయం అండి. మనం రెగ్యులర్గా చేసుకుంటున్నాం. 17 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి. ఈరోజు 18వ అధ్యాయం. జయ గురుదేవ దత్త. అధ్యాయం 18. రవిదాసును గురించిన వర్ణనము. శ్రీపాదుల వారి దివ్య మంగళ దర్శనము. నేను బ్రాహ్మణ ద్వయంతో కలిసి కురుంగడ్డకు చేరితిని. అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన అయ్యాది పురుషుడు, ఆది మధ్యాంతరహితుడు, చతుర్దశ భువనాలకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి కృష్ణానదిలో స్నానం ఆచరించి ఒడ్డునకు వచ్చుచుండిరి. వారి దివ్య మంగళ స్వరూపం నుండి దివ్య కాంతులు విరజల్లబడుచుండెను. వారి నేత్రద్వయం నుండి అనంతమైన ప్రేమ కరుణ వెదజల్లబడుచుండెను. వారు నా సమీపమునకు వచ్చి పాద నమస్కారం చేసుకోమనిరి. నేను శ్రీపాదములను స్పర్శ చేయనప్పుడు తమ కమండలం నుండి పవిత్రోదకము నా శిరస్సుపై చల్లిరి. నేను ఏ విషయమును మాట్లాడకుండానే అతి తీయని కంఠస్వరంతో, నాయనా శంకరభట్టు, నీ అందలి ప్రేమాతిశయమున నిన్ను ఇచ్చటికి ఆకర్షించితిని అని పలికిరి. ఆ పలుకుల తీయదనమును, అపారమైన వారి కారుణ్యామృత వృష్టిని వర్ణించుటకు భాష చాలదు. సమస్త భువనములకును అభయప్రదానమునరింపు సశక్తమగు అనంత శక్తి సంపన్నమైన వారి దివ్య హస్తమును నా మస్తకంపై నుంచిరి. నాలోని కుండలిని శక్తి ఒక్కసారిగా విజృంభించి నన్ను వివశం చేసినది. నా కంటి ఎదురుగానున్న సమస్త విశ్వమును అంతర్ధానమగునట్లు తోచినది. చెయ్యి 1000 సముద్రంలో ఒక్కసారిగా విజృంభించి నన్ను తనలో కలుపుకొండకు ప్రయత్నించినట్లుగా అన్నట్లు అనంత సత్త యొక్క విద్యుదాగ్ని నా నరములను దహించి వేయుచు మత్తెక్కించసాగినది. నా కన్నులు మూతబడినవి, హృదయ స్పందనలు నాడీ స్పందనలు నిలిచిపోయినవి. నా మనసు నిర్వికారమై నిశ్చలత నుండి మహాశూన్యంలో నిలిచిపోయినది. నా హృదయమునందలి చైతన్యము విశ్వమునందు అనంత చైతన్యంలో కలిసిపోయినది. ఒక్కొక్క పర్యాయము అత్యంత సూక్ష్మ స్వరూపమున అనంతమయ స్థితిలో నేను ఉన్నాను అను ఎరుక కలుగుచున్నది. మరి ఒక పర్యాయము ఆ నేను అనేది కూడా శాంతించి అవ్యక్తమైన దివ్యానంద స్థితిలో నుండిని. ఆ స్థితిలో నాలో నుండి కోటానుకోట్ల బ్రహ్మాండంలో సృష్టి స్థితి లయముల నొందుచున్నవను జ్ఞానం కలుగునప్పుడు నేను ఈ సర్వ చైతన్యమునకు అభిన్నుడని అని తోచుచున్నది. ఈ నేను అన్నది శమించినప్పుడు అవ్యక్తమైన దివ్యానందంలో నుండిని. ఇది అంతయును నాకు చిత్ర విచిత్రంగా నుండెను. అంతటా శ్రీపాదుల వారే మహాప్రేమతో తిరిగి తమ కమండలంలోని జలమును నాపై ప్రోక్షించిరి. నేను మామూలు స్థితికి వచ్చి తిని. జగత్తునకు ఆది గురువులైన శ్రీవల్లభ స్వామి 1000 తల్లుల ప్రేమను మరిపించేడి కారుణ్యామృత దృష్టితో నా వైపు చూచుచూ మందహాసం చేసిరి. బ్లేచులకు శ్రీవారి దర్శనం. నాతో వచ్చిన బ్రాహ్మణ ద్వయమునకు శ్రీపాదుల వారితో మాట్లాడుట గాని వారి దివ్య శ్రీచరణములను సృజించుట గాని ధైర్యం చాలకుండెను. శ్రీపాదుల వారు నా వైపు చూచి, నీతో వచ్చిన ఈ ఇద్దరు ఆగంతకులు ఎవరని ప్రశ్నించిరి. ప్రభు, దివ్య శ్రీచరణ దర్శనం కోరి వచ్చిన ఈ ఇద్దరు కూడా బ్రాహ్మణులే అని నేనంటిని. దానికి
ఆ ప్రశాంత సుందరుడు, నాయనా వీరు బ్రాహ్మణుడుగా తోచుట లేదే, గోమాంస భక్షణ చేయు మ్లేచ్చుల వల్ల తూచుచున్నారు, యథార్థంను వీరిని అడిగియే తెలుసుకునవచ్చును అనిరి. అంతటా బ్రాహ్మణులిద్దరును, అయ్యా మేము బ్రాహ్మణులం కాము, మ్లేచ్చులమే, సందేహం లేదు అని ముసల్మానుడు చదువు కల్మాను చదివిరి. శ్రీవల్లభుల వారు క్షణక్షణ లీలా విహారి, నేను నిర్గాంతపోయితిని. అంతటా మహాగురువు ఇట్లనిరి, శ్రీపాద శ్రీవల్లభుడనేడి మారు పేరుతో మాయావేషమున సంచరించు జగత్ప్రభు అయిన శ్రీ దత్తాత్రేయుని గుర్తెరింగుట అనేక జన్మల పుణ్యఫలమును సిద్ధించును. గుర్తించిన తదుపరి ఆ భావం స్థిరమై భక్తిభావం సంపూర్ణంగా కలుగుట మహాభాగ్యము. గోవునందు సకల దేవతలను ఉందురు, అట్టి గోవు లేని గృహము శ్మశానంతో సమానము. శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతయో ప్రీతి పాత్రులు. గోక్షీరము పుష్టిప్రదాయము, తుష్టిప్రదాయము. బ్రాహ్మణ జన్మనెత్తి గోమాంసను భక్షించిన వారు శిక్షార్హులు. యజ్ఞ యాగాదులందు మేకను బలియిచ్చుట కలదు. యజ్ఞయాగాదులందు మేకను బలిచ్చుట కలదు. యజ్ఞ పశువు ఆ మేకే కాక దానితో రక్త సంబంధం గల అనేక మేకలు తమ ఈ నీచ జన్మ నుండి విముక్తమై ఉత్తమ జన్మలు నందును. శీఘ్రంగానే బ్రాహ్మణ జన్మ నందును. యజ్ఞ పశువు అయిన ఆ మేకను ఆ విధంగా ఉత్తమ జన్మల నొందింపగలిగినంత యోగ బలము, తపోబలము యజ్ఞమును నిర్వహించు వారికి ఉండవలెను. ఆ విధమైన యోగి తపోబలములు లేక నామమాత్రంగా యజ్ఞమును నిర్వహించి మేకను బలి ఇచ్చిన, మేకను చంపిన పాపము చుట్టుకొనును. ఆయా దేశ కాలమును బట్టి ధర్మ కర్మములు మారుచుండును. మ్లేచ్చుడైనను మహా తపశ్శాలి అయిన ఎడల గోమాంస భక్షణ చేసినను అయ్యాది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదై గోవునకు దాని రక్త సంబంధం గల సంతతికి ఉత్తమ జన్మలు పొందింప సాధ్యపడును. అట్లు గాని ఎడల మహాపాపం చుట్టుకొనును. అందువలన సాధారణ నియమంగా గోహింస మహాపాపమని నిర్దేశించబడినది. కురుక్షేత్ర సంగ్రామమునకు ముందు కౌరవ పాండవులను యుద్ధము చేయుటకు తగిన ధర్మక్షేత్రం ఇక్కడ లభించున్నాయని కృష్ణుడు వెతికెను. కృష్ణునకు అర్జునుడు తోడుండెను. ఒకానొక ప్రదేశమందు ఒక రైతు పొలంలోనికి నీరు పెట్టుచుండెను. నీటి ప్రవాహము ఆ పూటకు అడ్డుకట్ట వేటకు తగిన బండ కోసం వెతుకుచుండెను. ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారం కొని తెచ్చెను. ఆహారం భుజించిన రైతు తన వద్దనున్న కత్తితో కుమారుడి శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వేచెను. నరుకుచున్న తండ్రికి గాని నరకబడేడి కుమారుడు గాని నరుకుట అను క్రియ జరుగునప్పుడు ఎటువంటి భావోద్వేగములకు లోను కాని నిర్వికారంగా నుండిరి. సమాజ క్షేమమునకు ఆహారం కావలెను. పంట పండించుట అన్నది ఒకటే రైతు యొక్క దృష్టి. ఆ రైతు తన యొక్క ధర్మమును ఫలాపేక్ష రహితంగా నిర్వహించెను. శ్రీకృష్ణుడే ఆ ప్రదేశమునే కౌరవ పాండవులకు రాబో కాలంలో యుద్ధక్షేత్రంగా నుండదగిన ధర్మక్షేత్రంగా నిర్ణయించెను. ఓయి నామమాత్ర బ్రాహ్మణులారా, మీరు గోమాంస భక్షణ చేయుట ఎంత మాత్రము సమర్థనీయం కాదు. అయితే పూర్వ పుణ్యవశమున మీ పితృదేవతల ప్రారబ్ధ బలము వలన, విశేషించి నా అవ్యజ కారుణ్యం వలన మా దర్శన భాగ్యం పొందగలిగిరి. ఇదే మహాభాగ్యముగా అపురూపమైన అదృష్ట ఫలంగా భావింపుడు. మీరు చేయు నమస్కారములను నేను స్వీకరింపను. నా పాదములను మీరు తాకవద్దు. నా కమండములందలి పవిత్ర జలము మీ మీద ప్రోక్షించుట సాధ్యం కాని పని. మీరు వెంటనే ఇచ్చటి నుండి బయలుదేరి మీ ఇచ్చ వచ్చిన చోట్లకు పొండు. మీకు అన్న వస్త్రములకు లోటు లేకుండా చూచెదను. మీరు మ్లేచ్ఛ వనితలను వివాహమాడి మీ మ్లేచ్ఛ ధర్మం అనుసరింపుడు. మీ చేత చంపబడిన గోవులు మీకు ఈ జన్మలోనూ జన్మాంతరంలోనూ సంతానమే జనించి మిమ్మలను అనేక రకములుగా హింసించుచు అనేక శ్రమలతో మీరు సంపాదించేది కష్టార్జితమును యథేచ్ఛగా అనుభవించుచు సుఖించునుగాక. అయితే నా దర్శన భాగ్యను పొందిన మీరు అనేక శతాబ్దముల తర్వాత బడే బాబా, అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్ధులై
నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అను నా పేరు కలిగిన విలక్షణ అవతారంచే ఉద్ధరింపబడదెరుగాక. మరాఠా దేశమందు శీలాద్రి గ్రామం గలదు. అది కాలాంతరమున సిద్ధక్షేత్రమగును. అచటనే మీకు సాయిబాబా లభించును. నా యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము. ఇది శిలాక్షరం వలె మార్చుటకు వీలు లేనిది. తక్షణము ఈ ప్రదేశము వీడిపోవలసినది అని ఆజ్ఞాపించిరి. నేనును శ్రీపాదుల వారు మాత్రమే ఉంటిమి. ఇంతలో రవిదాసును నామాంతరం కలిగిన రజకుడొకడు వచ్చారు. రవిదాసు శ్రీపాదుల వారికి పదే పదే నమస్కరించుచుండెను. కొంతసేపటి వరకు శ్రీపాదులు వాని యందు నిర్లక్ష్యంగా నుండిరి. కొంతసేపటికి శ్రీపాదుల వారు వాని వైపు చూచి మందహాసం చేసిరి. దీనికి కారణమేమై ఉండునాయని నేను ఆలోచించసాగితిని. వారు చిరునవ్వుతో కరుణా దృష్టిని నా వైపు ప్రసరించుచు నా భ్రూమధ్యమును గట్టిగా తాకిరి. అద్భుతము! నా మనోనేత్రముకు వింత్య దృశ్యములు కనబడసాగెను. భక్తులకు శ్రీపాదుల వారి అనుగ్రహంలో కురుంగుంట వైపునకు రవిదాసు పడవ నడుచుండెను. ఆ పడవలో వేదశాస్త్రములను చక్కగా అభ్యాసించిన పండితుడొకడుండెను. తాను బ్రహ్మ జాతికి చెందినవాడనైన కారణంన ఇతరులకు తన పడవలో ఎక్కిన ఎడల స్పృశిత దోషము కలుగుననియు, అందుచేత తానొక్కడినే కురుంగటకు పోవలసినదనియు ఆ పండితుడు చెప్పెను. అధిక మూల్యం చెల్లించవలసిన ఉండునని రవిదాసు చెప్పెను. నేను మహాపండితులను శ్రీపాదుల వారి కడకు పోచున్నాను. ఆ స్వామి పండితుడు అయిన ఎడల నా విద్వత్తును గమనించి భూరి సంభావనిచ్చును. అద్దాను నుండి నీకు మూల్యమును చెల్లించేదనని ఆ పండితుడు పలికెను. రవిదాసు సరే అనియేను. పడవ ప్రయాణము సాగుచుండెను. మాటల సందర్భంన రవిదాసుకు పురాణ ఇతిహాసముల గురించి కూడా ఏమీనూ తెలియదని పండితుడు గమనించెను. ఓయి నా జన్మ చరితార్థము, పురాణ ఇతిహాసం గురించి కించిత్ కూడా పరిజ్ఞానం లేని నీ జన్మ 4/3 వంతులు వ్యర్థమనెను. రవిదాసు మిన్నకుండెను. నదీ ప్రవాహం మిక్కటగా నుండెను. దానికి తోడు పడవలో రంధ్రం పడి నీళ్ళ పడవలోనికి రాసాగెను. అయ్యా, మీకు ఈత వచ్చునా అని రవిదాసు అడిగాను. పండితుడు ఈత రాదనెను. అంతటా రవిదాసు నాకు ఈత వచ్చును, మీకు ఈత రాదు, అందువల్ల మీ జీవితం 100% వ్యర్థమనెను. రవిదాసు శ్రీపాద శ్రీవల్లభుల నామం ఉచ్చరించుచు నదిలోనికి దూక ప్రయత్నించుచుండెను. కండ్లకు మిరుమిట్లు గొల్పు దివ్యకాంతి నది మధ్యమున గోచరించెను. అది అంతయును శ్రీపాదుల వారి మహిమయని రవిదాసు తలంచెను. నీరు పడవలోనికి ప్రవహించుచుండెను. అయితే అదృశ్య హస్తం మీద ఆ నీటిని అంతను బయటకు పారబోయిచుండెను. ఇద్దరును శ్రీపాదుల వారి దర్శనముకు వచ్చిరి. రవిదాసు ఇంతకు పూర్వము శ్రీపాదుల వారికి ఎప్పుడు నమస్కరించినను వారు నిర్లక్ష్య ధోరణితో తిరస్కరించుచుండిరి. కానీ ఈనాడు మాత్రం రవిదాసు నమస్కరించినప్పుడు ఇంత పూర్వం శ్రీపాదుల వారికి ఎప్పుడు నమస్కరించిన వారు నిర్లక్ష్య ధోరణిలో తిరస్కరించుచుండ్రి. కానీ ఈనాడు మాత్రం రవిదాసు నమస్కరించినప్పుడు ప్రసన్న వదనంతో మందహాసం చేసిరి. రవిదాసుతో వచ్చిన పండితుడు మాత్రం నిర్లక్ష్యంగా చూసిరి. శాస్త్ర చర్చను కోరిన పండితుడు నోటి మాట రాక నిల్చుండిపోయేను. శ్రీపాదుల వారిట్టండ్రి, ఓరి పాండిత్య గర్వంతో యుక్తాయుక్త విచక్షణ కోల్పోదివి. మహాపండితుడివై ఉండి సద్వంశంలా జనించి పుణ్యమును సముపార్జించుకొనుటకు బదులుగా పాపమును మూటగట్టుకొనిచుంటివి. కట్టుకున్న మహా ఇల్లాలను క్షోభపెట్టితివి. సుఖంగా కాపురం చేసుకొనిచున్న ఒకానొక రజకుని ఇల్లాలిని భర్త నుండి బలవంతంగా విడదీసి నీ ఉంపుడు గత్తెగా చేసుకుంటివి. ఆ రజకుని భార్య విధి లేని పరిస్థితుల్లో నీకు ఉంపుడు గత్తెగా మారినందులకు నీకు శరీరము అప్పగించను మనసులో నిన్ను నిరంతరం శపించుచూనే ఉన్నది. నీ భార్య అయిన ఆ సద్బ్రాహ్మణి తన సంసారము చట్టబండలైనందులకు మానసికంగా చెప్పరాని క్షోభనందుచున్నది. అన్నింటికీ గమనించుచున్నాను. నేను ఈ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించి తిని ఈ రోజు నీ జాతక ప్రకారం మరణం లిఖించబడి ఉన్నది. నీకు ప్రస్తుతం 3 వర్షముల ఆయుష్ను ప్రసాదించుచున్నాను. నీవు స్వగృహమునకు పోయి గతంలోని దురాచార ప్రవర్తనను మార్చుకొనుము. లేకపోయిన ఎడల నీ కర్మకు నిన్ను వదిలివేసేదెను. నీవు పండితుడవే, సందేహం లేదు.
నీ విద్వత్తునకు సంభావన నియమందువా, లేక 3 వర్షముల ఆయుష్ నియమందువా? తక్షణమే సమాధానీయవలసినది. సర్వజ్ఞమూర్తి అయిన శ్రీపాదుల వారి వచనములు విన్న తదుపరి పండితుడు నోట మాట రాక మూగవాని వలె నుండెను. వాని హృదయంలో తన ఆయుష్ పెరగవలననేది కోరిక ఉండెను, కానీ నోట మాట రాలేదు. శ్రీపాదుల వారు ఇట్లనరి, నీ హృదయం నందులి కోరికను అనుసరించి నీకు ఆయుర్దాయను పెంచుచున్నాను. నీవు ఉంపుడు గత్తెగా చేసుకున్న రజకవనిత వచ్చే జన్మలో నీ భార్య కావలసి ఉన్నది, కానీ ఈ జన్మలోనే ఆమెను నీ దానిగా చేసుకుంటేవి. ఏ జన్మలోని ధర్మములు ఆ జన్మమునకే పరిమితములు. నీవు నియమమును ఉల్లంఘించిదివి. వచ్చే జన్మమున రజక దంపతులు మహారాజా రాజభోగములు అనుభవించెదరు. నీవు నపుంసక జన్మ నుండి ఆ రాజవనితకు సేవలు చేయుచు కర్మ ఫలమును అనుభవించదవు. నీవు ఈ 3 వర్షములలోనూ కొన్ని సత్కర్మలు ఆచరించిన అన్నవస్త్రము లోటు లేకుండా రజక వనిత వద్ద సేవ చేసుకునేదవు. దుష్కర్మలు ఆచరించిన నీవు రజక దంపతుల సేవ చేయుచు శ్రమను తగ్గ ఫలితం లేక నానా యాతను అనుభవించదవు. మరణం నొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రవిదాస్కు నీ యొక్క సమస్త పుణ్యం చెందును. ఆ పుణ్యఫలంగా అతడు సాక్షాత్ దత్తావతారమైనను సేవించుకొనగలడు. నీవు శీఘ్రంగా ఈ పుణ్యభూమి నుండి వైదొలగవలసినది. పండితుడు వెడలిపోయెను. రవిదాసు శ్రీపాదుల వారి దుస్తులను ఉతుక్కుటాయు, ఆశ్రమ ప్రాంగణం శుభ్రపరచడం మొదలగు సేవలను చేసుకుని చుండెను. శ్రీపాదుల వారు నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా రవిదాసు శ్రీ గురుదేవులకు సాష్టాంగ నమస్కారం చేసుకునేటివాడు. శ్రీపాదుల వారు ప్రసన్న వదనంతో వాని నమస్కారంను స్వీకరించేటివారు. రవిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను. శ్రీపాదుల వారు సర్వాంతర్యామి గనక వారికి చేసిన నమస్కారం ప్రతిగా అనేక వందల మంది చేత నమస్కరింపబడేది మహాయోగం కలుగునని తన తండ్రి చెప్పుచుండెను. అయితే ఈ నమస్కారం వారు అంగీకరించినప్పుడు మాత్రమే ఈ మహాయోగం కలుగునని కూడా తన తండ్రి చెప్పి ఉండెను. రవిదాసు తన నమస్కారమునకు శ్రీపాదుల వారు అంగీకరించుట వలన అమంద ఆనందంతో నుండెను. రవిదాసు ఒకనొక దినమున ఒక మహారాజు సుందర యువతి జనముతో కలిసి జల క్రీడలాడుటను గాంచి తాను కూడా మహారాజు జన్మనెత్తిన బాగుండనని తలంచెను. శ్రీపాదుల వారు నది స్నానం పోవు తరిని వారితో సంభాషించు సందర్భమున ఇది చర్చకొచ్చెను. యావన వంశమునందు వైడూర్య నగరమున జన్మించినట్లు శ్రీపాదుల వారు వరదానముసంగిరి తాము నరసింహ సరస్వతి అవతారమందు వానికి దర్శన భాగ్యం ఇచ్చదనమని అభయమసంగి వాని వంక ఒక వింతైన నవ్వుతో చూచిరి. రవిదాసు అక్కడికక్కడే మరణించెను. నా మనోనేత్రముకు అగుపడేడి ఈ వింతన దుష్టమును చూచుచు సంభ్రమాత్రములు లోనైతిని. నేను స్వస్థుడు అయినంతనే శ్రీపాదుల వారు నా వంక చూసి మందహాసం చేసిరి. క్షణ లీలా విహారి అయిన శ్రీ గురుదేవులను ఎంతని ప్రస్తుతింపగలము? ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులైన తన భర్తలతో అక్కడికి వచ్చిరి. కన్యల తల్లిదండ్రులు తమ బిడ్డలను యోగ్యులైన వరులకు కోరి అచ్చడి వచ్చిరి. వారందరికీ శ్రీ గురుదేవులు పశువు కొమ్ములను పంచిపెట్టుచుండిరి. అందరూ మహదానందంతో అచ్చడి నుండి వెడలిపోయిచుండిరి. శ్రీపాదుల కృపతో అక్షయపాత్ర వల్లభేశునకు అనుగ్రహం. ఇంతలో ఒక యువ బ్రాహ్మణుడు అచ్చడి వచ్చాను. దూసిరిత దేహంతో నుండెను. అతడు కశ్యపస గోత్రికుడు, అపస్తంభ సూత్రుడు, వల్లభేశ్వర శర్మ అన్నది అతని నామధేయము. పీఠికాపుర అగ్రహారం నుంచి వచ్చినవాడు. శ్రీపాదుల వారు పీఠికాపురం నందలి తన ఆత్మీయులను పేరును అడిగి వారి క్షేమ సమాచారం తెలుసుకునేను. సర్వాజ్ఞులైన వారికి ఇది ఒక రకమైన వినోదము. మధ్యాహ్న భిక్షకు ఎందరెందరో భక్ష్య భోజ్యములు తెచ్చిరి. ఇంతలో ఏదో అందుకొనుచున్నట్లు తమ దివ్యహస్తమును పైకి చాచిరి. ఒక పెద్ద వెండి పాత్ర నిండుగా కీర్ అనబడు పాయసం ఉండెను. ఇచ్చట సమావిష్టులైన శిష్యగణములకు అది పెంచిపెట్టమని నన్ను ఆదేశించిరి. ఎంతమందికి అది పంచను పాత్ర మాత్రము నిండుగానే ఉండెను. తన శిష్యులు తెచ్చిన భక్ష్యభోజ్యములను కృష్ణానదిలో వేయవలసినదని ఆజ్ఞాపించిరి. ఈ కార్యం రవిదాసుకు అప్పగించబడెను. నదిలోని జలాచరములకు కూడా స్వామి ప్రసాద వితరణ గావించుచుండిరి.
శ్రీపాదులు వల్లభేషుని తమ దగ్గర కూర్చోమనిరి. వల్లభేష నీ ప్రక్కన వల్లభేషుని ప్రక్కన నేను కూర్చుంటిని. నా ప్రక్కన సుబ్బన్న శాస్త్రి అను కన్నడ బ్రాహ్మణుడు కూర్చుండెను. ఒక బీద బ్రాహ్మణుడు తన కన్యను మంచి సంబంధం కుదుర్చమని స్వామిని ప్రార్థించాను. అంతటా శ్రీపాదులు ఇట్టండ్రి, నేనుండగా భయమెందులకు? పాపమున్న చోటనే భయముండును. ఈ వల్లభేషుడే నీకు అల్లుడు. సుబ్బన్న శాస్త్రి పౌరోహిత్యము నెరుపుము. వల్లభేషుని పితృదేవతలు చాలా ఆగ్రహములున్నారు. పితృదేవతల శాపముండుట జీవితానికి మంచిది కాదు. పితరులకు శ్రాద్ధాది కర్మలు సభక్తిగా చేసేటి పిండ ప్రదానం మాత్రమే వారికి చేరును, అన్యదా వారికి చెందవు. అందువలన గరుడ పురాణోక్త మంత్రమును చదివి ఆ తర్వాత మాత్రమే వివాహ మంత్రమును చదవలేను. మాంగళ్య భాగ్యం కొరకు పసుపు కొమ్మును స్వీకరించవలసినది. ఈ రోజున మీకందిన ప్రసాదము మహా దుర్లభమైనది. పీఠికాపురం నందలి మల్లాది వారి పైండవారు వత్సవయ్య వారు నాకు నైవేద్యంగా పాయసమును చేసిరి. అదే నేను మీకు పంచినది. బ్రహ్మరాక్షసులు మహాపిశాచములు అను మహా దుష్టశక్తుల వలన పీడింపబడు వారికి తక్షణమే ఈ ప్రసాదం వలన బాధ నివృత్తి కలుగును. దారిద్ర దుఃఖంతో మ్రగ్గేడి వారికి ఈ ప్రసాద స్వీకారానంతరం సంపద అభివృద్ధి చెందును. ఈ దివ్య భాషణం చేయు సందర్భమున శ్రీపాదుల వారు చెక్కిల నుండి అశ్రులు జాలు వారినవి. డగ్గుత్తిగా చెందిన గొంతుతో శ్రీపాదులు ఇట్లాండ్రి, ఆ 3 వంశములతో నాకున్న రుణానుబంధం కాలాతీతము. వారి వాత్సల్య భక్తికి నేను పరవశించెదను. నాకేదైనా తింటకు దొరుకునేమో అని నేను వారి వంట ఇళ్లలోనికి సూక్ష్మ రూపంలో యథేచ్ఛగా పోవుచుందును. వారే కాదు, ఎవరైనా సరే నన్ను వాత్సల్య భక్తితో ఆరాధించిన వారి ఇళ్ళయందు నేను పసిబాలుడనై తిరుగాడుచుందును. నా అడుగుల సబడి వారి హృదయములలో సదా ప్రతిధ్వనించును. రాత్రి వేళయందు కురుంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవరునూ ఉండరాదు. ముక్తిని కాంక్షించి బ్రహ్మరాక్షసులు మహాపిశాచములు ఆర్తితో ఆక్రందన చేదురు. నేను వాటిని మృంగివేసి వాటికి నవ్యములైన విముక్త దేహములు ప్రసాదింతును. దేవతలు, గంధర్వులు, యక్షులు, అదృశ్య శక్తులు, మహాపదార్థములకు చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యం పొందుకొరకే వచ్చెదరు. మహాసిద్ధులు, మహాయోగులు, శతాబ్దుల తరబడి తపస్సమాధులున్న మహాపురుషులు నా దర్శన స్పర్శన సంభాషణ భాగ్యం కొరకు తహతహలాడుదురు. మీరు ఆనందంగా ఏరు దాటిపోవలసినది. శ్రీపాదుల వారి ఆజ్ఞ అనుల్లంఘనీయము. మేము ఏరు దాటి ఈవలి ఒడ్డున ఉన్న పల్లెకు చేరితిమి. కన్యదాత స్వగృహమునందు వధువరులను కూర్చుండబెట్టి సుబ్బన్న శాస్త్రి మంత్రమును చదువుచుండెను. శాస్త్రికి వివాహ మంత్రములే తెలియను గాని ప్రేత సంస్కార కర్మకు గురించి ఆయా మంత్రం గురించి తెలియదు. పైగా వధువరులను కూర్చునబెట్టి అటువంటి మంత్రములను చదువుట గురించి వినను లేదు, కరుణ లేదు. శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బన్న బ్రహ్మస్థానంలో కూర్చుండెను. అతని నోటి వెంట అప్రయత్నంగా మంత్రములు వెలువడుచుండెను. ఇది సుబ్బన్నకి ఆశ్చర్యము. ఈ తంతు పూర్తయిన తదుపరి వివాహ మంత్రములతో వారికి వివాహం జరిపించబడెను. మంగళసూత్రం బదులుగా పశుకొమ్ము కట్టబడెను. కన్యాదాత నిర్ధనుడు, వరుడు కూడా నిర్ధనుడే. వివాహ సందర్భంగా వచ్చిన బ్రాహ్మణ్యము వివాహము సాంప్రదాయబద్ధంగా జరగపోవుటచే నిందించి పరిణాయ వేదిక నుండి నిష్క్రమించిరి. వల్లభేషునకు తండ్రి తల్లియు లేరు. కన్యా తల్లిదండ్రులను వరులను పురోహితుడును నేనును కలిసి ఐదుగురం మాత్రమే. ఆ తర్వాత నవదంపతులతో కలిసి మేము శ్రీపాదుల వారి దర్శనం పోయితిమి. శ్రీస్వామి మమ్ము ఆశీర్వదించి ఆనందపరిచిరి. అందరినీ కొంతసేపు ధ్యానస్తులై తన సన్నిధిలో ఉండవలసినదని స్వామి సెలవిచ్చిరి. నేను ధ్యానస్తురం కాగానే నాకు వల్లభేషును భవిష్యత్తు గోచరించను. వల్లభేషుడు పసుపు వర్తకము చేయుచుండను. తనకు వ్యాపారం లాభం వచ్చినలా గురువాపురం పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయవలని నిశ్చయించుకొనెను. శ్రీపాదుల అనుగ్రహమున అతడు విశేష ధనమును సంపాదించను. అయితే మొక్కు తీర్చుటకు వాయిదా వేయుచుండెను. ఇంతలో శ్రీపాదుల వారు కురుంగడ్డలో ఆకర్షితులై గుప్త రూపమునందున్నారు. కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు మాత్రమున్నవి. అతడు ధనమును తీసుకుని కురుంగడ్డకు వచ్చుచుండగా 4 దొంగలు యాత్రికుల వేషమున ఇతనితో కలిసి వచ్చి వల్లభేషును వధించినారు. అతడు తన తల నరకబడు సమయంలో శ్రీవల్లభులను స్మరించెను.
శ్రీపాదుల వారు త్రిశూలధారి అయిన యతి రూపంలో వచ్చి ముగ్గురు దొంగలను వధించెను. నాలుగోవాడు తానెన్నడూ దొంగతనం కూడా చేయలేదనియు, ఈ ముగ్గురు దొంగలు మార్గ మధ్యంలో తనను కలిసినారనియు ప్రలోభపరిచిరి. వారి మాటల్లోనే వారితో కుమ్మక్కైనాయననియు తనను రక్షించవలసిందని వేడుకొనెను. దయాంతరంగులైన గురుదేవులు వారిని ఈ అభయమిచ్చి కొంచెం విభూతిని ప్రసాదించి వల్లభేషుని శరీరంపై చల్లమనిరి. వారి తలను మండమును అతికించవలసిందని ఆజ్ఞాపించిరి. శ్రీవారి అమృత దృష్టి వలన వల్లభేషుడు పునర్జీవితుడయ్యను. ఆ దొంగ వల్ల జరిగిన వృత్తాంతమంతయును వల్లభేషుడు తెలుసుకొనెను. వానికి కలిగిన ఆనందాశ్చర్యములకు అంతులేదు. శ్రీపాదుల దర్శన భాగ్యం వలన లభించినందులకు పరితపించెను. వల్లభేషుని మూలమున తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతయో సంతసించెను. వల్లభేషుడు తన తప్పు తాను తెలుసుకొనెను. 1000 మంది బ్రాహ్మణ్యమునకు అన్న సంతర్పణ చేయు శక్తి తనకు చాలా కాలం క్రిందటే కలిగినది. ఈనాటి తన స్తోమతతో 4000 మందికైనను సునాయాసంగా అన్న సంతర్పణ చేయగలడు. తాను అనవసర కాలయాపన చేసి ఇక్కట్లను కొని తెచ్చుకున్నందులకు ప్రతిగా 4000 మంది బ్రాహ్మణ్యములకు కురుంగడ్డలో అన్న సంతర్పణ చేయించెను. శ్రీపాదుల విరాట్ స్వరూపము. కొంతసేపైన తదుపరి కండ్లు తెరవవలసినదని శ్రీపాదులు ఆజ్ఞాపించిరి. అంతటా వారిట్లనిరి, మా సన్నిధిలో కారణం లేని కార్యం జరగదు. సృష్టి విధానము చిత్ర విచిత్రమున్నది. నిరాకారుడైనను నేను నరాకారంగా మీ ముందున్న ఉండుటకు వచ్చుట అక్కడ చోద్యము. నిరాకారుడనైనా నేను నరాకారంగా మీ ముందున వచ్చుట అక్కడ చోద్యము. నిర్గుణనైన నేను సద్గుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యము. అసలు పరిమితులు అవధులు లేని నేను పరిమితులతో అవధులతో ఉన్నట్లు అనుభవగుట వింతను గొలుపు విషయము. సర్వశక్తులను నా కరస్థమై ఉన్నవి. ఈ అనంతకోటి బ్రహ్మాండమునందలి ప్రతి అణువులోనూ ఉన్నవాడిని నేనే. అణువు కలిసి ఉండేటి సంకల్ప స్వరూపము. అణువును విడగొట్టగలిగిన నూతన సృష్టి రచనను రంగము సిద్ధము చేయు ప్రళయకాల రుద్రుడను నేనే. ఇది జ్ఞానమని ఇది అజ్ఞానమని మీకు బోధ చేయుచు సర్వజీవులను అనేక విధముల మాయలలో పడవేసి వినోదించుచు ఆర్తితో పిలిచినప్పుడు సహస్ర బాహులతో మిమ్మలను ఆదుకొని సంరక్షించు అనాది తత్వమును నేనే. అన్ని జీవులను నేను అని తోచుతున్న అసలు సుశలైన నేనే. అటువంటి నాలో సర్వశక్తిత్వము, సర్వజ్ఞత్వము, సర్వాంతర్యామితత్వము లేకున్న ఎడల ఆశ్చర్యపోవాలియునే. కానీ అవి మీకు వ్యక్తము అనుభవం ఇచ్చినప్పుడు ఆశ్చర్యపోవలసినది ఏమున్నది? పరబ్రహ్మ స్వరూపులైన శ్రీ గురుదేవులు ఈ ప్రకారంగా సెలవిచ్చుచుండా ఎచ్చటి నుండియో ఘంటానాదము వినబడినది. అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆ గంట శ్రీచరణుల మురళ వాలినది. కొద్ది క్షణముల అనంతరం అందరూ చూచుచుండగా అది అంతర్వితమైనది. శ్రీలయందు శ్రీపాదుల వారి మాతృభావన. శ్రీపాదులు ఇట్లనిరి, ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము సద్యాఫలమును ప్రసాదించు మహా అవతారము. మా నామస్మరణ చేయకుండానే ఏ అవధూత కూడాను పూర్ణ సిద్ధిని పొందజాలడు, యోగ విఘ్నములను జయించలేడు. ఓయి వల్లభేష వినుము. నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమును కాలము చేయగా నీ నలుగురు పినతండ్రులు నేను అనేక రకముల ఆగచాట్ల గురి చేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను వికారిగా చేసిన వైనమునకు అవగాతమే. వైనము నాకు అవగాతమే. వారి సంతానం కూడా నీ యందు వైరభావను కలిగి ఉన్న విషయం కూడా మాకు అవగాతమే. చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారెదరు. నీవు కురుంగటకు వచ్చు సందర్భమున నిన్ను వధించి నీ ధనమును తస్కరించుటకు యోచించెదరు. నీవు మా స్మరణ చేసిన ఎడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలముతో ఆ ముగ్గురు దొంగలను వధించెదము. 4వ వాడు స్వల్ప దోషి కనుక విడిచిపెట్టేదము. శ్రీపాదుల వచనములు విని వల్లభేషుని భార్య కండ్ల నీరు పెట్టుకొంచున్నది. అంతటా శ్రీపాదులు ఇట్లనిరి, అమ్మా, నేను ప్రతి స్త్రీ యందును నాకు జన్మనిచ్చిన అఖండ సౌభాగ్యవతి సుమతి మహారాణినే
చూచుచుందును. ఆ మహాతల్లివుడిలో నేను ఎప్పటికీ పసిబిడ్డనే. నీవు దిక్కుంపెకుము, నేను ఇచ్చేటి ఈ పసుపు కొమ్మును భద్రపరచుకొనుము. నీకు సర్వశుభములను అది ప్రసాదించును. నీవు సింహంగలిగానే జీవించెదవు. మా శాసనం శిలాశాసనము, దానిని మార్చుటకు ఈ సృష్టిలోని ఏ శక్తికి కూడాను సాధ్యం కాదు. నాకు గాయత్రి మంత్రోపదేశం చేసిన నా మొదటి గురువైన మా తండ్రి గారి పేరు చిరస్థాయిగా చేయజలించిదిని. మా తండ్రి పేరులోని నరసింహ శబ్దంను సరస్వతి తోడాయి నరసింహ సరస్వతి అనే పేర మా తదుపరి అవతారం రానున్నది. మా తాతగారైన బాపనారిల రూపమును కూడా చిరస్థాయిగా చేయదలంచిదిని. నరసింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మారుతులా మా తాతగారినే పోలియుండును. మా తాతగారు నా రెండవ గురువు. వారి వద్దనే వేద విద్యను గ్రహించి తిని. మీరు ఇప్పుడు చూసిన ఈ గంట ఒకప్పుడు మా తాతగారింట నుండేటిది. అది నా సంకల్పమున సాధకులను అనుగ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును. అది భూమి లోపలి పొరల నుండి కూడా ప్రయాణించుచుండును. భూమి పై పొరల నుండి కూడా ప్రయాణించగలదు. శంకరభట్టు, నీవు రచించేటి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును తెలుగు ప్రతిలోని జయ సంఖ్య రూపమైన 18 అధ్యాయము పీఠికాపురం చేరు సందర్భమున ఈ గంట తిరిగి పీఠికాపురం చేరును. ఈ గంట అనేక ఆకారములు మారి పరిణామములు మారి నా సంకల్పము ప్రకారము నడుచుకొనును. మా తాతగారి స్వగృహమున నా పేరిట మహా సంస్థానం ఏర్పడును. నా ప్రేమకు గుర్తుగా జయ జయ ధ్యాన స్వరూపమైన ఈ గంటను పీఠికాపురము పంపించెదను. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. శ్రీపాద శ్రీవల్లభులకు వారికి జయం జయము. 18వ అధ్యాయం సంపూర్ణం. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన దత్తప్రభు చరణారవిందార్పణమస్తు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర షిరిడి పురీష దత్త దిగంబర. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.